కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుండు. ఇప్పుడు నేను చేయి గుర్తు గెలిచినందుకేనా మా భూములు గుంజుకొని మేము అందుకే గెలిపించినామా? ఇది కొండాపూర్ చాలా హాట్ కేక్. కోర్టు అధికారికంగా వెయిట్ చేస్తారు కానీ మా రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేయాలి కదా, మా రోహిన్ రెడ్డి గారు వెయిట్ చేయాలి కదా, మా జానారెడ్డి కొడుకులు ఇద్దరు వెయిట్ చేయాలి కదా. డిమాలిష్ చేయడానికి హైకోర్టు ఆర్డర్ ఉందా సార్? ఆర్కే పూరి గాంధీ మీద ఎందుకు యాక్షన్ లేదు? ఎందుకు ఆర్కే పూరి గాంధీ ల్యాండ్స్ వదిలేసి మిగిలిన ల్యాండ్స్ మీద హైడ్రా పడ్డది? మేము చేయకూడదు ఓటేసి మా భూములు మాకు తీసుకుంటే ఏం లాభం? ఏమైనా చచ్చిపోయినా పీన్గా సడల్మని వచ్చి దేశం ఎన్నిక మరి కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, మరి ఆయన గుంజుకోలేడు, మరి దౌర్జన్యం భూమి అని గుంజుకోలేడు. సామాన్లు తీసుకునే సమయం కూడా హైడ్రా ఇవ్వట్లేదు అంటే ఎంత నీచమైనటువంటి వ్యవహారం. ఏంటి లేవు, వండుకొని తినే కూడా లేవు. ఈ పాపము ఈ కర్మ ఊరికే పోదు మీకు. వచ్చుకుంటున్నా కానీ సచ్చినా మాకు సంబంధం లేదన్నారు. రోజుసేపు ఉండండి, ఆగండి అన్నా కూడా ఆగట్లేడు. కానీ ఇట్లా గుడిసెలేసుకొని ఉన్నటువంటి బాధితులను అట్లీస్ట్ సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకపోతే చాలా బాధ అనిపిస్తోంది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. పొద్దున్నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో కొండాపూర్లో సర్వే నెంబర్ 59 టోటల్గా 36 ఎకరాలు. ఈ 36 ఎకరాల చుట్టూ హైడ్రా తిరుగుతూ ఉంది. సో ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి రంగనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనిపించినా కానీ ఇట్లా గుడిసెలేసుకొని ఉన్నటువంటి బాధితులను అట్లీస్ట్ సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకపోతే చాలా బాధ అనిపిస్తోంది. ఇది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పి కోర్టులో కేసు నడుస్తోంది. కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పి బాధితులు వాదిస్తూ ఉన్నారు. ఇది పట్టా ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పి. ఎక్కడైతే సర్వే నెంబర్ 59లో మొత్తం 36 ఎకరాలు ఉన్నాయో ఈ 36 ఎకరాల చరిత్ర 40 సంవత్సరాల నుంచి హైకోర్టులో కేసు నడుస్తోంది. సుమారు 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి హైకోర్టులో కేసు నడుస్తూ ఉంటే ప్రతి బెంచ్ దగ్గర కోర్టులో కేసు గెలుచుకుంటా వస్తూ ఉంటే హైకోర్టు జడ్జి గారు తీర్పిచ్చి 1 రోజులుగా వస్తుంది. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే 1 మంత్ అయినప్పటికీ ఇప్పటికి కూడా హైకోర్టు జీవోని రిలీజ్ చేయలే, సర్టిఫైడ్ కాపీ రాలేదు. అంటే ఏదైతే జడ్జి ఆర్డర్ ఇచ్చాడో ఆర్డర్ కాపీ ఇంకా రాలే. కానీ ఎవరికి వచ్చిందట ఆర్డర్ కాపీ? ఎవరైతే బాధితులు కోర్టులో కేసు 40 సంవత్సరాల నుంచి వాదిస్తున్నారో వాళ్ళకి ఇంకా ఆర్డర్ కాపీ రాలేదట. కానీ హైడ్రా రంగనాథ్ గారికి ఆర్డర్ కాపీ వచ్చేసిందట. రాత్రికి రాత్రి వచ్చేసిందట. తెల్లవారుజామున బుల్డోజర్ దింపిండ్రాడో, తెల్లవారుజామున హైడ్రా టీం వచ్చి ఇక్కడ మొత్తం వాలిపోయి ఇగో మొత్తం కూడా డిమాలిష్ చేసిండ్రట. అంటే ఎవరికి రానటువంటి ఆర్డర్ కాపీ, జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఎవరికి రాలేదు, కానీ హైడ్రాకి మాత్రం వచ్చింది. సో యాక్చువల్గా 40 ఇయర్స్ నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. జనరల్గా ఎవరైనా జడ్జి గారు తీర్పిచ్చినప్పుడు తీర్పిచ్చి 1 రోజులు అవుతుంది. 1 రోజులు అయిన తర్వాత ఏం చేయాలా? ఆర్డర్ కాపీ బాధితులకు ఇవ్వాలా. కానీ బాధితులకు ఆర్డర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1, ఆర్డర్ కాపీ ఇవ్వకపోగా అర్ధరాత్రి పూట జీవోని తీసుకొచ్చి ఆ ఆర్డర్ కాపీని వెబ్సైట్లో పెట్టినారు. పోనీ సర్టిఫైడ్ కాపీ వచ్చిందా బాధితులకు? సర్టిఫైడ్ కాపీ రాలే. పాయింట్ నెంబర్ 2. ఇక పోతే పాయింట్ నెంబర్ 3, బాధితుల పక్షాన కోర్టులో కేసు వేయడానికి కోర్టు 90 రోజులు అవకాశం ఇస్తుంది. అంటే ఈ 90 రోజుల్లో మీరు దాఖలు చేసుకోవచ్చు, మీ వర్షన్ ఏదైనా ఉందో దాన్ని మీరు చేసుకోవచ్చు, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి 90 రోజులు కోర్టు అధికారికంగా వెయిట్ చేస్తుంది. కానీ కోర్టు అధికారికంగా వెయిట్ చేస్తుంది కానీ మా రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేయాలి కదా, మా రోహిన్ రెడ్డి గారు వెయిట్ చేయాలి కదా, మా జానారెడ్డి కొడుకులు ఇద్దరు వెయిట్ చేయాలి కదా. వాళ్ళు వెయిట్ చేయరు. ఎందుకని? ఇంకా 2-3 రోజుల్లో గవర్నమెంట్ ఉండదు. ఎట్లాగో బాధితుల పక్షాన హైడ్రా ఉండదు. ఉన్నోడికి ఒక రూలు, లేనోడికి ఇంకో రూలు. లేనోళ్ళ పాలిట
శాపం అయిపోయింది హైడ్రా. ఓకే, దానికి సంబంధించిన ఆఫీసర్లని హైడ్రా ఏం చేయదు, దానికి సంబంధించిన ఆఫీసర్ల మీద హైడ్రా యాక్షన్ తీసుకోదు, కేవలం సామాన్యుల మీదే కక్ష సాధిస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 4, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం, ఎందుకంటే కోర్టులో ఏం నడుస్తోందో, ఈ సబ్జెక్ట్లో ఏముందో నేను మొత్తం అన్ని వివరాలు తెలుసుకున్నాకనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ సర్వే నెంబర్ 59 ఏదైతే ఉందో ఇది 40 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఓకే, వీళ్ళకి అర్ధరాత్రి వరకు సమయం ఇవ్వకుండా ఇమీడియట్గా హైడ్రా వచ్చింది అంటే ఏంది, ఇది ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు. నేను ఇదే హైడ్రా చైర్మన్ అనుముల రేవంత్ రెడ్డి గారిని, మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని దమ్ముంటే మొన్న గాజుల రామారంలో ఈ ఎవరు ఆర్కేపూడి గాంధీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆర్కేపూడి గాంధీ భార్య పేరు మీద, ఆర్కేపూడి గాంధీ బిడ్డల పేర్ల మీద ఉన్నటువంటి ఆర్కేపూడి గాంధీ మీద ఎందుకు యాక్షన్ లేదు, ఎందుకు ఆర్కేపూడి గాంధీ ల్యాండ్స్ని వదిలేసి మిగిలిన ల్యాండ్స్ మీద హైడ్రా పడ్డది అంటే హైడ్రా సామాన్యుల పాలిట శాపం అయిపోయింది. మళ్ళీ ఎవరి పాలిట వరం అయిపోయింది శ్రావ్య అంటే రోహిన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, జానారెడ్డి వాళ్ళ అబ్బాయి. సో ఇప్పుడు కోర్టులో బాధితులకు ఆపోజిట్ వర్షన్ ఎవరు తినబడుతుందంటే దీంట్లో కర్త కర్మ క్రియ జానారెడ్డి వాళ్ళ అబ్బాయిలు అండ్ అట్లాగే రోహిన్ రెడ్డి. ఇప్పుడు ఏం చేస్తారు, సరే ఇక్కడ మొత్తం కూడా హైడ్రా, ఇదేమో గవర్నమెంట్ ల్యాండ్ అని హైడ్రా చెప్తాంది, కానీ కాదు ఇది పట్టా భూమి అని చెప్పి కోర్టులో కేసు నడుస్తుంది. సరే పోనీ ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని పాపం వీళ్ళు వచ్చి కబ్జా పెట్టిండ్రు, 40 సంవత్సరాల నుంచి కబ్జా పెట్టిండ్రు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ ఏం చేస్తారండి, ఒక 1 ఇయర్ తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇంద్రమ్మ ఇల్లు కడతారా, దీంట్లో ఇంద్రమ్మ ఇల్లు కట్టి హైడ్రా రంగనాథ్ గారు ఇంద్రమ్మ ఇల్లు పంచుతారా? పోనీ మా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ భూమి పంచమంటే లేదు అని గప్పాలు కొడుతున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సర్వే నెంబర్ 59 ల్యాండ్స్ తీసుకుపోయి సామాన్య ప్రజలకు మా తెలంగాణ ఉద్యమకారులకు పంచిపెడతారా? పంచిపెట్టారు. మరి 1 ఇయర్ తర్వాత ఈ ల్యాండ్లో ఏమొస్తాయి, ఇది కొండాపూర్ చాలా హాట్ కేక్, దగ్గర 20,000 కోట్ల రూపాయల ఆస్తి అనుకోండి సుమారుగా. మరి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇంకొన్ని రోజులు పోతాయి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఎవరికి ఇవ్వాలి, సామాన్య ప్రజలకు ఇవ్వాలి. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, జానారెడ్డి గారి డైరెక్షన్స్లో, రోహిన్ రెడ్డి గారి డైరెక్షన్స్లో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి. షేర్లు ఎవరికి పోతాయి, మా రేవంత్ రెడ్డి గారికి పోతాయి. పాప మా హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తారండి, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా వినాలి, గవర్నమెంట్ ఎట్లా చెప్తే ఎట్లా, కూర్చోమని సీఎం చెప్తే కూర్చోవాలి, నించోమని చెప్తే నించోవాలి, పడుకోమని చెప్తే పడుకోవాలి. అరే బుల్డోజర్ తీసుకపోయి వేసి పడేసి అంటే వేసి పడేయాలి, ముందు వెనుక ఏమీ ఆలోచించరు. అట్లీస్ట్ వీళ్ళని సామాన్లు తీసుకునే సమయం కూడా హైడ్రా ఇవ్వట్లేదు అంటే ఎంత నీచమైనటువంటి వ్యవహారం. ఇక్కడ రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి బ్రదర్స్ జానారెడ్డి గారి డైరెక్షన్లో ఏ రకంగా నడుస్తుందో ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ బాధితులు ఏం మాట్లాడుతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, రండి. సో కడిలైతే పాతింది ఇక్కడ హైడ్రా, కానీ 1 ఇయర్ తర్వాత ఏమొస్తాయిడా, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి. వీళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ల కోసము గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ పేదలకు పంచుతారా రేవంత్ రెడ్డి, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా రేవంత్ రెడ్డి? వీళ్ళకి ఏముండదు. ఎవరి కోసమయ్యా అంటే రేవంత్ రెడ్డి ప్రియమైనటువంటి తమ్ముడైనటువంటి రోహిన్ రెడ్డి ఒకవైపు, జానారెడ్డి పిల్లలు ఒకవైపు. సో వాళ్ళ కన్ను ఈ సర్వే నెంబర్ మీద పడ్డది. సో ప్రూఫ్స్ లేవు అనుకుంటే అది మీ కర్మ. అన్ని ప్రూఫ్స్తోనే మనం ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఒకసారి వాళ్ళేం మాట్లాడతారో కూడా విందాము. బాధితులు నమస్తే అమ్మా. మాకు ఉన్న సమాచారం ఏంటంటే ఇది కోర్టులో కేసు 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ భూములు మీవి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, హైడ్రా టీం చెప్తా ఉన్నది. అండ్ ఇంకా కోర్టు తీర్పు రాలేదు, మీకు ఆర్డర్ కాపీ రాలేదు, అంతే కదా. మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ 20 సంవత్సరాలు దాటిపోయింది. 30 ఎవరిచ్చారు మీకు? కొత్తగూడ అక్కడ రోడ్ పోతుందంటే మేము వచ్చి మా షేన్లలో ఇక్కడ లోకల్
ఏం బతకరా బతకొచ్చిన వాళ్ళం కా మేము మా భూములు మళ్ళీ మాయ తీసుకుంటే మేము చేయకూడదు ఓటేసి మా భూములు మాకు తీసుకుంటే ఏం లాభం తీయమని అన్ని లిస్టులు తీయమని మా పేర్ల మీద ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి ఏమున్నది అన్ని తెలిసాయి కదా ఒక నోటీస్ ఇస్తారు కదా ఏదైనా ఇస్తారు కదా ఏమైనా చచ్చిపోయినా పీన్గా సడల్మని వచ్చి దేశం తీయనికే హైడ్రా మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు పొద్దున దేశీప్ వచ్చి దవ్వుతుంది ఇట్లా అంటేనే మేము సడల్మని ఒకవేళ మాకు హార్ట్ పేషెంట్లు ఉన్నారు ఏమని అయితే ఎట్లా బాధ్యత రేవంత్ కాపాడతాడా జీవిస్తాడా అమ్మ నాకు డౌట్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు ఏ గవర్నమెంట్ కూడా వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అని లాక్కోలే మీకు హైడ్రా ఇంతకుందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ఏమి ఇవ్వలేదు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తోంది ఓకే ఈ సర్వే నెంబర్ 59లో కేసు నడుస్తోంది ఇప్పటి వరకు ఎటువంటి జీవో కాపీ రాలే సర్టిఫైడ్ కాపీ ఇవ్వలే కానీ ఏమి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డిమాలిష్ చేస్తోంది దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు మీ భూములు గుంజుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు తీర్పు చేయాలి అంతే మా భూములు గుంజుకొని గెలిచిండా లెక్క చెప్పండి ఇది మీ పట్టా భూమి కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుండు ఎందుకు గుంజుకోలే ఇప్పుడు నేను చేయి గుర్తు గెలిచినందుకేనా మా భూములు గుంజుకోనికనే మేము అందుకే గెలిపించినామా అనా మరి కేసీఆర్ 2 సార్లు గెలిచిండు మరి ఆయన గుంజుకోలేడు మరి దౌర్జన్యం భూమి అని గుంజుకోలేడు ఒక న్యాయం మాట్లాడుతున్నా నేను కూడా మాట్లాడుతాను చిన్నమనే చెప్తున్నా గుంజుకోలేడు ఆయన నువ్వు వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మా కబ్జాల మీద నువ్వు ఇట్లా ఒక నోటీస్ లేకుండా ఏం లేకుండా సడల్మని వస్తే ఇంత మా పట్ట భూముల మీద నువ్వు ఇట్లా చేసుకుంటూ వస్తే మేము ఎవరికన్నా ఏమైనా పానానికి పానం తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి ఇంత మంది ఉన్నారు జనాలు భూమి మీద మొత్తం ఇంత మంది ఉన్నారు ఎవరికన్నా ఏమైనా అయితే తెచ్చిస్తాడా ఇప్పుడు ఈ ల్యాండ్స్ వెనకాల జానారెడ్డి కొడుకులు అండ్ అట్లాగే రోహిన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి బలంగా వినబడుతోంది అంతకుముందు రోహిన్ రెడ్డి మనుషులు గాని రేవంత్ రెడ్డి మనుషులు గాని జానారెడ్డి మనుషులు గాని మిమ్మల్ని ఎవరైనా బెదిరియడం దేనికోసం ఇప్పుడు ల్యాండ్స్ తీసుకొని ఏం చేస్తారు ఏం చేస్తాడు ఆయన ఏం చేసిన ఆయనకు కట్టుకొని మరి ఆయన ఎకరం ఇక్కడ 50 కోట్లు ఉన్నట్టు కదా ఎకరం 50 కోట్లు ఎన్ని కోట్లు ఉంది మాకు తెలియదు కదా మేము 50 కోట్లు ఉంటాయి మాకు ఎట్లుంటాయి ఒకసారి మా ఇల్లు చూపిస్తే నీకు అర్థమవుతుంది ఊరుస్తూనే మాకు మేము అమ్ముకుంటూ లేదు మేమేమి లేదు మేము ఏదో బతుకుతున్నాం ఉండండి రా దేవుడా మాకు ఉంది అన్నట్టు ఈ హైటెక్ సిటీ మీద వస్తుంది ఇది ఒక్కటే ఉంది మరి ఇప్పుడు ఏడా అనుకోలే పిల్లలని తెచ్చుకొని రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్తారా రేవంత్ రెడ్డి ఇంట్లో హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా డెమాలిష్ చేస్తుంది కాబట్టి మీరు అయితే హైడ్రా రంగనాథ్ గారి ఇంట్లో వెళ్ళి పడుకోవాలి లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పడుకోవాలి లేదంటే జానారెడ్డి గారి ఇంట్లో రోహిన్ రెడ్డి గారి ఇంట్లో పడుకోవాలి రాణిస్తారా చెప్పు రాణిస్తారా వాళ్ళు అవసరానికి ఉన్నారు వాళ్ళు ఎందుకు రాణిస్తారు చచ్చిపోతే కూడిపేస్తారు అడ్డమోసం కూడిపేస్తారు అంతే ఉన్నది ఇప్పుడు వాళ్ళది వాళ్ళంతా మాది జాగా మాది ఉన్నది మాకు ఇచ్చేసి సామాన్లు కూడా తీసుకొని ఇస్తలేడా పోలీసులు ఏం వాళ్ళు ఎందుకు తీసుకోవాలి వండుక తినడానికి లేవు కదా వాళ్ళకు తీసుకోవాలి అంటే వాళ్ళకు వండుక తినడానికి కూడా సామాన్లు కదా మేము ఎట్లన్నా అడుక్కొని తింటున్నాం కూడా బట్టలు భోగాలు అన్ని అంటే మొత్తం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలే కేసీఆర్ అప్పగించుకోనిక అట్లా అట్లానే మాట్లాడారు ఇప్పుడు మా భూములు ఎస్సీ వాళ్ళకు ఇస్తాము అది ఇది అని మాట్లాడినాక మళ్ళీ దౌర్జన్యంగా ఇదే మరి మాకు నోటీస్ నువ్వు ఏదైనా పంపలేవు ఇప్పుడు మేము పరిశీలించింది ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఈ కేసు హైకోర్టులో నడుస్తా ఉంది మీరు మా మామ వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఇక్కడ 20 సంవత్సరాల క్రితం మీరు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి మాది భూమి ఉంది కదా ఇక్కడ ఏదో ఒక రూమ్ వేసుకొని బతుకుతాం మేము అనుకో ఆ రూములు కూడా గులగొట్టేసి రూములు కూడా గులగొట్టింది మరి ఏడు ఉండాలి రోడ్ మీద ఉండాలి మేమేమన్నా ఇంట్లుంటే ఆ ఇండ్లు మొత్తం రోడ్ వెడల్పి చేస్తున్నామని మొత్తం గులగొట్టిరు అవి గులగొట్టి ఇక్కడ ఇచ్చింది సో ఇక్కడ ఇచ్చినాక ఇక్కడ కట్టుకున్నాం 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ రాలేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు ఇట్లా వచ్చేసి మరి ఎట్లా న్యాయం చేస్తాడో చేయండి మేడం మీరు నేను ఒక్కటే మాట మేము చెప్తున్నా చూడు నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది నేను
ఆపరేషన్లో అయినా మనిషి నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన నేను మబ్బులో వెళ్ళిన నైట్ వెళ్ళిన నేను ఇప్పుడు వచ్చినాకనే వచ్చిన నేను ఎందుకు మా పరిస్థితి మేము లేకనో తినో బతికో ఇళ్ళ పాష్ పనులు చేసుకొని బతుకుతున్నాం ఇళ్ళ పని చేసుకొని బతుకుతున్నాం ఏం చేస్తాం దొరికినాడు కూలి లేకుండా లేదు మరి ఆ బతుకు తెరుగు కూడా సావాలా ఆయన పేరు మీద కూడా సావాలి కూరగాయలు పండించుకున్నాం ఇక్కడ వ్యవసాయ పొలం లోపల ఉందా? ఈ రోడ్ పోయిందంటే 36 ఎకరాలు ఈ రోడ్ కూడా పొలమే. ఈ రోడ్ వదిలి నుంచి భయం అయిపోతుంది దాటడానికి భయం అయిపోతుంది అట్లా మరి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీ దగ్గర గుంజుకొని అతి త్వరలో కమర్షియల్ కాంప్లెక్స్ కడతారట అప్పుడు ఏం చేస్తారు? మాకు చూపించినాక వాడు ఏమన్నా కట్టుకొని మాకు మా జాగా మాకు ఇచ్చినాక ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా ఆ ల్యాండ్ లో కట్టుకోమని ఎందుకంటే ఇందిరామ్మ ఇచ్చిన పేర్లు నిలబెట్టలేరు ఇందిరామ్మ ఇచ్చిన కొత్త గుంజుకుంటున్నారు మా మామలు ఉన్నప్పుడే గుంజుకుంటున్నారు ఎవరికేసి రోడ్లు మొన్న ఎవరికేసి రోడ్లు ఆయనకే రేవంత్ రెడ్డి గారికి వేసినాం ఇందిరమ్మకి వేసినాం చెయ్యి గుర్తుకు చెయ్యి ఎందుకున్నది పని చేయనికని ఉన్నది పని చేయనికని ఉన్నది కదా చెయ్యి ఏమిటికని ఉన్నదా మనం అన్నం తినేది చెయ్యితోనే కదా కొట్టి చూడండి ఎవరు ఏమిటికి వేసింది తెలుస్తుంది వాళ్ళకి అన్ని తెలుస్తాయి అన్ని తెలుస్తాయి నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ కాపీ కూడా అర్ధరాత్రి పెట్టిరట జీవో వెబ్సైట్ లో ఏం లేదు ఏం లేదు మేడం 4 గంటల రాత్రి ఇట్లా ఫెన్సింగ్ చేస్తారు అని తెలిస్తేనే మేము అందరం ఎక్కడెక్కడ రోజులు అందరం ఇంటికి వచ్చినాం మేము హాస్పిటల్ నుంచి ఎందుకు మా భూములు పోతే మేము బతుకుతారు ఎక్కడ మా పిల్లలు చిన్న ఉన్నారు ఆ పిల్లల గతి ఏంది ఇల్లు లేవని సరిపోక ఇల్లు కట్టుకుంటే ఇల్లు లేవని ఇల్లు కూడా అది కూడా తెలుసు గవర్నమెంట్ కు అది కూడా తెలుసు ఇక్కడ గాంధీకి వాళ్ళందరికీ తెలుసు ఆ ఇల్లు కూడా కొట్టిన 4 గంటలకి ఇట్లా వేస్తారు అని తెలిసింది. సో విన్నారు కదా సార్ చెప్పండి సార్ ఇది హైకోర్టు ఇన్స్ట్రక్షన్సా? హైకోర్టు ఇంతమంది పోలీసులు ఉన్నారు కారణం ఏంది అసలు? అంటే ఎవరు చెప్పారు ఇక్కడ డిమాలిష్ ఎవరు చెప్పలేదు? మాట్లాడండి సార్ మాట్లాడండి చెప్పలేదా ఎవరు? హైడ్రా టీం ఏమని చెప్తుందా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరా సార్ మాట్లాడడానికి? హైకోర్టు ఆర్డర్ ఉందా పోనీ డిమాలిష్ చేయడానికి? హైకోర్టు ఆర్డర్ ఉందా సార్? హైకోర్టు ఆర్డర్ లేదా డిమాలిష్ చేయడానికి? సో ఇది పరిస్థితి, హైకోర్టు ఆర్డర్ లేదు పాయింట్ నెంబర్ 1. సో మరి హైడ్రా దొంగలకు వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి దీన్ని డిమాలిష్ చేయడము, మరి హైడ్రా టీంని దొంగలనాలా దొరలనాలా ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో అట్లీస్ట్ వీళ్ళ సామాన్లు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా చాలా రాక్షసంగా ప్రవర్తించినాడు హైడ్రా రంగనాథ్ గారికి నా శతకోటి నమస్కారాలు. ఆల్రెడీ కాంగ్రెస్ అధికార పార్టీని గవర్నమెంట్ని కర్మ అనేది వెంటాడుతా ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. మొన్న జరిగినటువంటి డైరీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలుచుకుంది. సరే ఇప్పుడు బీఆర్ఎస్ గెలుచుకుందంటే మళ్ళీ ఆయనతో నేను వచ్చి బీఆర్ఎస్ అనుకుంటారేమో. నా గురించి అందరికీ తెలుసు, నేను ఏ పార్టీ కాదు, కేవలం బాధితుల పక్షాన ప్రశ్నించే గొంతుకగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రశ్నించడం నా హక్కు, నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇదే న్యాయం సార్? నీతిగా నిజాయితీగా అని మాట్లాడే రంగనాథ్ గారు ఇదేం న్యాయము? మరి రంగనాథ్ గారు మీ ఇల్లు ఇస్తారా? వీళ్ళందరూ ఉండడానికి మీ ఇల్లులు ఇస్తారా? మీ ఇల్లు ఇవ్వండి, బాధితులందరూ వచ్చి మీ ఇంట్లో పండుకుంటారు, బాధితులందరూ వచ్చి మీ ఇంట్లో వంట చేసుకుంటారు, బాధితులందరూ వచ్చి మీ ఇంట్లో స్నానాలు చేస్తారు. ఈ కుటుంబాన్ని హైడ్రా రంగనాథ్ గారే ఆదుకోవాలి. మీ ఇల్లు అద్దెకివ్వండి. మీ ఇల్లు కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మీ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది, కుల్లగొట్టమని చెప్పి బక్కా జడ్సన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మన దాకా వచ్చే వరకు ఎవరు కూడా తెలియదు కదా. మరి హైకోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు. 40 సంవత్సరాల నుంచి హైకోర్టులో 7 కేసులు వీళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. ఎవరైతే కొండాపూర్ సర్వే నెంబర్ 59 బాధితులు ఉన్నారో 40 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. ప్రతి కేసు కూడా గెలుచుకొని వస్తూ ఉన్నారు. ఫైనల్ హియరింగ్ ఆర్డర్ కాపీ ఇంకా రాలే, సర్టిఫైడ్ కాపీ ఇంకా రాలే. రాకముందు మీకు అధికారం ఎవరిచ్చారు? సో హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి కూర్చోమంటే రంగనాథ్ కూర్చుంటున్నాడు, రేవంత్ రెడ్డి నించోమంటే రంగనాథ్ గారు నించుంటున్నారు, రేవంత్ రెడ్డి నిద్రపో అంటే రంగనాథ్ గారు నిద్రపోతున్నాడు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రోహిన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఈ రెడ్డిల డైరెక్షన్లో మా రంగనాథ్ గారు పనిచేస్తున్నారు. మరి సామాన్యులకు ఎవరు న్యాయం చేయాలి?
ఇగో ఇట్లా ఏరుకునే దుస్థితి ఎందుకు వచ్చింది, వాళ్ళు వంట సామాన్లు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దయచేసి. ఏందమ్మా వంట సామాన్లు కూడా తీసుకొని లేదా? వంట సామానాలు తీసుకొని పిల్లలు ఉన్నారు, మంచాలన్నీ ఇరుపట్టి బియ్యం బ్యాళ్ళన్నీ మొత్తం బియ్యం బ్యాగులు కూడా బియ్యం బ్యాళ్ళు కూడా భూమి అమ్మింది బా. ఏంటి లేవు వండుకొని తినే కూడా లేవు. ఏం చేస్తాం, కొట్టం వేసుకున్నాము. అవమ్మా ఇంద్రమ్మ పేరు విన్నావా అమ్మను? ఇంద్రమ్మ మంచిగా ఉండేనా? ఇంద్రం మంచిగా ఉండే రేవంత్ రెడ్డి పడగొడుతున్నాడు. బీద సాదా బతకుండా ఏడన్నెంత కొట్టాలు వేసుకోకుండా ఇవన్నీ ఈ పనులు చేస్తున్నాడు. మీ బియ్యం బ్యాగులు కూడా దోచుకురు వీళ్ళు, దోసుకుంటారు. మా పొట్టకాడ కూడు బియ్యం బ్యాగులు కూడా తీసుకొని లేదు. ఈ పాపం మీకు ఊరికే పోదు రంగనాథ్ గారు, ఈ పాపం ఈ కర్మ ఊరికే పోదు. మీకు ఎత్తుకొచ్చుకుంటున్నా గానీ సచ్చినా మాకు సంబంధం లేదన్నారు. సంబంధం లేదు, మాకు సంబంధమే లేదా అంటారు. పిల్లలు కూడా ఎత్తుకొచ్చుకుంటాం అంటే ఇంట్లో పడుకున్నారు పొద్దున. పొద్దున పడుకున్నా ఇంకా చెత్త పనులు పోయినా మేము ఇంటికి రాలే కానీ అన్ని పూజ చేసినారు. మామ తెచ్చుకునే మేము పని చేసిన చీటీలు అంటే మీరందరు ఇక్కడ కబ్జా పెట్టినామంటున్నారు కదా? కాదు, మేము ఊపిన వచ్చి ఉన్నాం, కొట్టాలు వేసుకున్నాం, బతకడానికి వచ్చినాం. ఒక్క అర్ధ గంట ఇచ్చినా గానీ మేము మొత్తం తీసేట్టు ఒక్క రోజు ఇచ్చినా గానీ. ఇప్పుడు బియ్యం బ్యాగులు కూడా మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఒకసారి చూడండి రంగనాథ్ సార్ వీళ్ళ కూడు కొట్టి వీళ్ళ పొట్ట కొట్టి మీకు ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది సార్? ఇగో చూడండి, ఇగో బియ్యం మీ హైడ్రా టీం చేసినటువంటి చూడండి దారుణం ఎట్లుందో. రోజు ఇంటికి చెత్తకు రాకుంటే రాలే అంటారు. కట్టుకుని ఇడే ఉంటామా? బండ్లు వేసుకొని సామాన్లు వేసుకొని నిత్తులేరు మమ్మల్ని. ఇప్పుడు సామాన్లు కానీ వేసుకొని నిత్తులేరు. అదే సార్ ల్యాండ్ ఏదో ఉండే 10 రోజులు ఉండండి అన్నారు. వీళ్ళు వచ్చి సడన్ గా నువ్వు పడేస్తే ఎట్లుంటది, చచ్చిపోయినా కానీ సంబంధం లేదా వీళ్ళకి. రేవంత్ రెడ్డికి ఎక్కించి వాడిని పాడు చేస్తున్నాడు. మీరు అనుకున్నారా అమ్మా? మీ ఏజ్ ఎంత ఉంటది ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు ఉంటది మీకు? నాకా 77 సంవత్సరాలు. ఇంద్రమ్మని చూసిరా ఎప్పుడన్నా? చూసినా. ఇంద్రమ్మ పాలన మంచిగా ఉండే, ప్రజాపాలన అప్పుడు అందంగా ఉండే. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూసినాక? ఇక ఇవన్నీ పాడగొట్టేకి ఏడ బతకబోలని కూడా ఇట్లా చేస్తున్నారు. పొట్ట తిప్పులు వచ్చిన వాళ్ళు కొట్టాలు వేసుకుంటుంటే ఇవన్నీ పడేస్తున్నారు. ఏం చేయలేమ్మా మేము, అట్లా చేస్తుండారు. నైనా రోజుసేపు ఉండండి నాయన, ఆగండి అన్నా కూడా ఆగుతలేడు. పిల్లలు ఆసుపత్రికి పోయిన మందులు తెచ్చుకుంటానంటే తేనే లేదు, ఆపలే బండి. ఓకే, రేవంత్ రెడ్డి గారు మరి మీ జూబ్లీ హిల్స్ ఇంటికి పట్టుకపోతారా వీళ్ళందరినీ? జూబ్లీ హిల్స్ ఇంటికి పట్టుకపోండి. హైడ్రా రంగనాథ్ సారు, రేవంత్ రెడ్డి సారు అందరు కూడా జూబ్లీ హిల్స్ ఇంటికి పట్టుకపోతే అక్కడనే స్నానాలు చేస్తారు, అక్కడే వంటలు చేసుకుంటారు, అక్కడనే బీరు బిర్యానీలు, అక్కడనే చెత్త ఏరుకుంటారు. మరి రంగనాథ్ గారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నటువంటి రంగనాథ్ గారి ఇంట్లో వీళ్ళందరికీ కూడా షెల్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఓకే టీవీ ప్రేక్షకుల తరపున, తెలంగాణ ప్రజల తరపున నేను కోరుకుంటా ఉన్నా. ఈ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ కాంగ్రెస్ అధికార పార్టీకి కర్మ అనేది స్టార్ట్ అయింది. డైరీలో ఓటమే, రేపు వచ్చే పంచాయతీలో ఓటమే, ఓకే, రేపు వచ్చే జూబ్లీ హిల్స్ ఓటమే. ఇక ఏదో జిమ్మిక్కులు చేస్తే తప్ప ఎట్లాగో మేము తట్టాబుట్ట సదురుకపోవాలి. సో ఇంకా 2 సంవత్సరాల్లో విపరీతంగా సంపాదించుకుంటాము, విచ్చలవిడిగా సంపాదించుకుంటాము, ఉన్నదంతా దోచుకుంటాము, ఎవడెక్కడ పోతే మాకెందుకు అని అనుకుంటున్నారేమో. కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. ఎట్లనైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్లో మీకు సుప్రీంకోర్టు చుక్కలు చూపించిందో పోలీసులకి, అండ్ అట్లాగే ఏ రకంగానైతే హైకోర్టులో చుక్కలు చూపించిందో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఇదే ల్యాండ్ విషయంలో గవర్నమెంట్కి చుక్కలు అయితే కనబడతాయి. పగటిపూట మామూలుగా కాదు, పగటిపూట చుక్కలు కనబడతాయి. సరే, ఒక 1 year తర్వాత వస్తాయి రోహిన్ రెడ్డి కాంప్లెక్స్, రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారి పిల్లల కాంప్లెక్స్లు కనబడతాయి. వాస్తవం ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాకపోయినా గవర్నమెంట్ ల్యాండ్గా చిత్రీకరిస్తున్నారు. ఇది పట్టా భూమి, ఏం తెలియదు, ముందెనక ఏం తెలియదు, ఆ సబ్జెక్టులు చదివారు ఏం లేదు. ఇది పట్టా భూమి,
సో పట్టా భూమిని పట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్, అందుకే హైడ్రా. వీళ్ళకే ఇంకా జీవో రాలే, వీళ్ళకే సర్టిఫైడ్ కాపీ రాలే. ఎవరైతే బాధితులు కోర్టులో కేసేసిరో 40 సంవత్సరాల నుంచి, అంటే హైడ్రా రంగనాథ్ ఎట్లొచ్చింది మరి? రంగనాథ్ అమ్ముడు పోయిండా? వీళ్ళకి ఎవరికి కాపీ రాంది, రంగనాథ్ సార్కి ఎట్లొచ్చింది కాపీ? ఎట్లా వచ్చింది? అర్ధరాత్రి ఏమన్నా హైకోర్టు జడ్జి గారు ఫోన్ చేసిరా? అర్ధరాత్రి అడ్వకేట్లు ఫోన్ చేసిండ్రా? అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిరా? సర్టిఫైడ్ కాపీ వచ్చింది పోండి అని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉన్నది. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా కడీలు బాతుతున్నారు. శ్మశాన వాటిక ఎంట్రన్స్ కూడా మొత్తం హైడ్రా ఎక్కడ కూడా రూట్ వెళ్ళనీయకుండా చేస్తా ఉంది. మరి శ్మశాన వాటికకు మేము ఎట్లా వెళ్ళాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. ఖచ్చితంగా మేడం, ఇది గుడి టెంపుల్ జా కూడా ఆక్రమించుకోరు హైదరాబాద్ లో. ఇలా మేము చనిపోతే యాక్చువల్గా ఈ రోడ్డు మేడం మాకు ఇలా వెళ్తుంది దారి. ఈ దారి బంద్ చేస్తే మేము ఎలాగ ఇవ్వాలి? ఇప్పుడు దారి కూడా బంద్ చేస్తారు. దారి మొత్తం బంద్ మీద క్లోజ్ చేసేసి పడేరు. ఇందాక ఆరోగ్యం మాట్లాడినా, నేను మాట్లాడి చెప్తాను, మళ్ళీ ఇంతవరకు ఇంప్రూవేషన్ లేదు. ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తారు మేడం. చూడండి వర్క్ చేస్తారు మొత్తం, ఎంత కబ్జా చేస్తారు మేడం. ఎలా వాళ్ళు శ్మశాన వాటికి మేము అంటే దీన్ని ఎట్లా విలువ వచ్చింది? గవర్నమెంట్ కబ్జా అనుకోవచ్చా? ఏది ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ లేదు, ఇది పట్టా భూమి. పట్టభూమి ఇది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కబ్జా చేస్తుంది కదా. కబ్జా చేస్తుంటే అనుకోకుండా మనం ఇలా శనివారం ఉంది, ఆ కోర్టులు బంద్ ఉన్నాయి అనుకోకుండా, మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ పనులు చేసుకుని పోతారు. పోలీసు బందోబస్తు పెట్టారు, మాకు పోలీసు భయాందోళన చేసేస్తారు. ఆ విధంగా చేస్తారు మేడం. మేము మాట్లాడిస్తాం, ఛాన్స్ ఇస్తారు, మాకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. చూడండి. సో మీరు చూస్తే ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది. సో శ్మశాన వాటిక ఇగో మీరు అదంతా కూడా శ్మశాన వాటిక మీకు కనబడతా ఉంది. ఇగో యాక్చువల్ గా దారి ఇది శ్మశాన వాటికకి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా హైడ్రా కడీలు బాతేసి రూట్ మొత్తం బంద్ చేస్తూ ఉంది. ఇప్పుడు మేము ఎవరైనా చనిపోతే ఎట్లా పోవాలి కర్మకాండలకు, శ్మశాన వాటికకి ఎట్లా పోవాలి రూట్ బంద్ చేస్తా అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి దయచేసి. హైడ్రా ఆలోచించాలి. ఆల్రెడీ అక్కడ వర్క్ స్టార్ట్ అయింది. టెంపుల్ కూడా పోనీయకుండా టెంపుల్ కూడా కబ్జా పెట్టినట్టే చేస్తుంది. గవర్నమెంట్ కబ్జా అనుకోవాలి, అఫీషియల్ కబ్జా. గవర్నమెంట్ అఫీషియల్ గా ఇక్కడ కబ్జా పెడుతుందని చెప్పి క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంటంటే శ్మశాన వాటికకి ఎట్లా పోవాలి అని అడుగుతా ఉన్నారు. మరి చూద్దాం వీళ్ళు ఎట్లా పోవాలి ఏంది. వాళ్ళు అడుగుతుంటే కూడా వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోతున్నారట పోలీసులు. మరి రూట్ ఇక్కడ వదిలేస్తారా లేకపోతే ఏందనేది ఒకసారి హైడ్రా రంగనాథ్ వచ్చి పరిశీలించాలా. కానీ ఇవి పట్టా భూములని క్లియర్ గా తెలుస్తోంది. మరి పట్టా భూముల్లో గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎందుకు ఇది గవర్నమెంట్ భూమి అని చెప్తున్నారు? ఏ పెద్దలకు ఈ భూములు అప్పచెప్పడానికి హైడ్రా నాటకం ఆడుతుందో సో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి ఇక్కడ బాధితులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తుంది, మాట్లాడుతుంది. మీ రౌడీ షీట్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు ఏమి చేయలేవు ఎవరిని కూడా. ఎందుకంటే చట్టం ధర్మం మా వైపు ఉన్నప్పుడు అదే మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతా అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇట్లాగే చేసుకుంటా పోతే ఇక మరో నేపాల్ లాగా తెలంగాణను తయారు చేయకండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.